ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అలాగే మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా టెన్షన్ పడకండి, ఎందుకంటే మీరు లైఫ్ లో రాసేటువంటి ఫస్ట్ ఎగ్జామ్ అనమాట మీకు. అందుకని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ గా ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ అనమాట. ఇప్పుడుతోనే స్టార్ట్ అవుతాయి. పబ్లిక్ ఎగ్జామ్ కానీ, తర్వాత వచ్చి ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా పాలిటెక్నిక్ కావచ్చు, లేకపోతే మీరు రాసే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఫీర్ గా ఫీల్ అవుతారో ఎస్పెషల్లీ మీరు ఫెయిల్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఫీర్ గా ఫీల్ అవ్వద్దు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే టెన్షన్ పడుతూ మీకు ఏదో తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ లో మీరు ఏ క్వశ్చన్ పడతా ఆ క్వశ్చన్ ఎలా రాయాలో అది మిస్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి, బాగా రాయండి. అలాగే మీకు తెలియకపోయినా సరే పేపర్ ఫిల్ చేయండి. అలాగే ఒక క్వశ్చన్ రాకపోయినా మీరు చదివిన సబ్జెక్ట్ నుంచి ఏదో క్వశ్చన్ మాత్రం రాసి మీరు ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు రండి. అంతేగాని అయ్యో ఎగ్జామ్ నాకు చదివిన క్వశ్చన్ రాలేదు, నేను బాగా రాయలేదని ఎట్టి పరిస్థితులు అనొద్దు. ఎందుకంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి జాగ్రత్తగా రాయండి. అలాగే మీరు చదివిన క్వశ్చన్లు ఫస్ట్ రాయండి. ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదవలేని క్వశ్చన్స్ వచ్చాయి కదా స్టార్టింగ్ లో అని కాదు, లాస్ట్ లో ఉన్న సరే ఆ క్వశ్చన్ ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ లో రాయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక క్వశ్చన్ కూడా వదలకుండా రాయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఫియర్ గా ఉంటది. అందరూ కూడా టాపర్స్ ఉంటారు కాబట్టి స్కూల్లో కొంతమంది టాపర్స్ కాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా భయపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగా రాయండి ఎగ్జామ్. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే నేను బాగా రాయగలను అని అనుకోండి. కొంతమందికి ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి ఒక సబ్జెక్ట్ కష్టంగా ఉండదు. కానీ అన్ని సబ్జెక్టులు ఈజీయే, ఏది కూడా టఫ్ గా ఫీల్ అవ్వద్దు. ఇంకొక విషయం ఏంటంటే మేము కూడా 10th క్లాస్ లో యావరేజ్ స్టూడెంట్ అని, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పీజీలో నెమ్మదిగా మేము టాపర్ అవుతూ బాగా చదువుకున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 10th క్లాస్ ఎగ్జామ్ ని మీరు వదలవద్దు, బాగా రాయండి. ట్రిపుల్ పట్టికలు ఏమి చేయొద్దు. పరిస్థితిలో ఇన్విజిలేటర్ దొరికి ఇలా చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా బాగా రాస్తారని మరొకసారి ఆల్ ది బెస్ట్.